పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. రద్దీగా ఉండే రహదారి, రోడ్డు నిండా జనాలు, వాహనాలు. ఇంతలోనే ఓ బ్యాచ్ మరి యువకుణ్ణి కత్తులతో వెంటాడుతోంది. పరిగెడుతూ పడిపోయాడు. అంతే, క్షణాల్లో నరికి చంపి అక్కడి నుంచి పరుగులు తీశారు. సేమ్ సినిమాలో కనిపించే హత్య సీన్ మాదిరిగానే జరిగిన ఈ మర్డర్ తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, చనిపోయిన యువకుడి ప్రియురాలి కళ్ళెదుటే ఈ దారుణం జరిగింది. కారణాలేవైనా నరుక్కోవడం, చంపుకోవడం, చుట్టూ ఎవరున్నా భయం లేదు, కేసులు పోలీసులనే ఆలోచన లేదు. తేడా వస్తే చంపేయడమే. ప్రస్తుతం సమాజంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మనుషులో హింస పేట్రెగిపోతోంది. ఇప్పుడు తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగిన ఘటన మరోసారి ఇదే విషయాన్ని రుజువు చేసింది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని 6 వ్యక్తులు నరికి చంపారు. వెంటాడి వేటాడారు. ప్రియురాలి ముందే హత్య చేశారు. హత్య జరుగుతున్న సమయంలో చుట్టూ జనాలున్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. దుండగులు మొదటగా అతడిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. కార్లను దాటుకుంటూ పరిగెట్టాడు. కానీ వారు అతన్ని వదల్లేదు. కత్తులతో కనీసం 12 సార్లు నరికి చంపారు. బాధితుడు విగతజీవిగా పడి ఉండడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో చనిపోయింది దీపక్ రాజుగా గుర్తించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది. ప్రియురాలి ముందే ఈ హత్య జరగడంతో ప్రేమకు సంబంధించిన విషయంలో ఏమైనా దాడి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.